సీరియస్ చెప్తున్నా, నా అందరూ చెప్తున్నా ఫ్రాంక్గా. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 6 o'clock వచ్చేస్తాడు హస్బెండ్ నీట, లేడీస్ ఎన్ని కూర్చొని మాట్లాడుతుంటారు పక్కన. మీ హస్బెండ్ ఆడేంటి కరెక్ట్గా వస్తాడు చూడు, క్లింగ్ క్లింగ్ వచ్చాడు చూడు అడిగిన. ఎప్పుడు వస్తాడని తెలియని వాడికి ఫోన్ చేసి, ఏమండి ఎప్పుడు వస్తారండి, 9:30కి వస్తారండి. మీకు ఎక్కడ తప్పు అన్న వాడితో వెళ్తే లవ్ దాస్యం. మంచివాడు దేనికి యూస్ అవ్వదండి, చెడ్డవాడికిదా ఇంట్రెస్టింగ్, చెడ్డవాడిదా మనకి ఇంట్రెస్ట్. అది నా పాయింట్ ఆఫ్, అది నాకు లైక్ చేస్తా, హ్యాపీగా ఉంటా, ఇప్పుడు ఉంటా, ఇలా ఉంటా. నా వైఫ్ ఏంటంటే 10 హస్బెండ్తో ఉన్న అలా ఉంటుంది నా వైఫ్. ఊరు హస్బెండ్ అలా ఉండదు, దీని జాలీగా ఉంటాడు, దీనిలో ఉంటాడు, దీనిలో ఉంటాడు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళకి హ్యాపీ. వేరే ఎవరు చూసినా హస్బెండ్ బోర్ అంతే. అది నా క్యారెక్టర్. అమ్మ రాజశేఖర్ గారు పెద్ద పెద్ద హీరోస్ని డైరెక్ట్ చేశారు, చాలా మంచిగా చేశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి సార్? ఒక విషయం ఉంది, శివాని పిలవచ్చా? శివ గారిని పిలవాలి. శివ అది ఒక కాంట్రవర్సీ. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇండస్ట్రీలో డిఫరెంట్ ఉంది సార్. నేను తమిళ ఇండస్ట్రీలో వచ్చాను. తమిళ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ చూడరు. నేను డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ అవ్వలేదు తమిళ్లో. నేను తమిళ్ అబ్బాయి బ్లాక్ పీపుల్, నా ఫ్రాంక్ ఇది కష్టం, స్ట్రగుల్ సార్. నా డ్యాన్స్ మాస్టర్ అదే గడ్డప ఇక్కడ ఉన్నానంటే ఆడ బయట పంపినాను, అక్కడ టెక్నీషియన్స్ మర్యాద ఇస్తారు. నా అలా చెప్పలేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఏంటన్నా మీకు ఏం తెలుసు సార్? డ్యాన్స్ బాగా చేస్తారు సార్, చేసి చూపు. 4 బాగా చేశాడే, ఇంకా సాంగ్ చేసేది ఉందా సార్? అయినా ఒక వీడియో చేసింది సార్, మనమే ఒక వీడియో చేస్తాం లేదా చూస్తాం. సరే తమ్ముడు మీ పేమెంట్ 2000 తప్పది సార్. ఆయనకి పేమెంట్ ఉండదు సార్, లైఫ్ ఇవ్వండి. ఆ సాంగ్ ఇస్తారు లేదా, ఆ సాంగ్తో రేంజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ అలా లేదు. ఏ హార్స్ రన్నింగ్ అవుతుందో ఆ హార్స్ మీద డబ్బు కడతారు. నా అక్కడ హిట్ అయిన తర్వాత, అక్కడ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచారు కదా, నాకు ఐ నో అండర్స్టూడ్. నా ఏ హీరోతో వెళ్ళి నా డ్యాన్స్ మాస్టర్ ఇదివరకు అడగలేదండి. నేను ఒక్కొక్క హీరో హిట్ ఇచ్చి ఫోన్ వస్తూనే కూడా నా మేనేజర్ ఉంటాడు రఘును, ఏంటి ఆ హీరో వెయిట్ చేయి. ఆ మేనేజర్ ఏం చెప్తాడండి, సార్ మీ సిరిజిత్ చాలా అసిస్టెంట్ చేశారు లేదా, సిరిజిత్ షూటింగ్ ఇక్కడే ఉంది ఎల్లా ఇవ్వరు, మన హిట్ ఇచ్చిన వాళ్ళే వస్తారు. జేడి చక్రవర్తి నా గాడ్ ఫాదర్, జేడి చక్రవర్తి ఇక్కడ ఆయన నా తమిళ సాంగ్ గురించి పిలిచారు. ఆయనకి నేను హరిచంద్ర చేశాను. తర్వాత ఒక్కొక్కరా పిలిచి సిరింజిల్ నుంచి ఒక రేంజ్కి వచ్చాను. అప్పుడు నా మేనేజర్ ఏం చెప్తానంటే, ఫోన్ ఏంటి సార్? వెంకటేష్ ఫోన్ వచ్చింది, ఇంక ఉంటూ ఒక్కడోడు వస్తుంది. మీకు అర్థమైందా? అది నా ఇది. అలా వచ్చి రేంజ్కి వచ్చిన నేను టాప్ మాస్టర్ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళతో చేయకుండా గోపిచంద్తో చేశాను. నా కథ యాప్ట్ గోపిచంద్, ఎందుకంటే ఒక విల్లన్ దగ్గర లెగ్ల పడాలి. మీకు రణం చూశారు లేదా? చూసా. ఒక విల్లన్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు, వేరే పెద్ద హీరో కూర్చుంటాడా? అందరూ ఏంటి అమరేశ్వర్ మన దగ్గర రాలేదు కథకి, అక్కడ వెళ్ళాడు. మెయిన్ కారణం ఏంటంటే గోపిచంద్ ఈజ్ నాట్ ఏ సూపర్ స్టార్, ఆడు ఆల్రెడీ నెగటివ్ చేసినవాడు. ఆడు అలా వచ్చాడు, డైలాగ్ చెప్పాడు, హలో స్టిక్ చిన్న పంచి డైలాగ్ చెప్పి టప్పుడు కింద అన్నా అడిగినాడు. అది హైలైట్ అయింది. ఈ కొత్త విషయం పెద్ద హీరో చేసిన అవుట్ అయిపోతాం. ఓకే, అలా నేను నెక్స్ట్ ఖతర్నాక్ చేసిన సార్. ఫ్లాప్ ఇచ్చామంటే ఫ్లాప్ ఎలాగో వரும் సార్, డౌన్ అప్ అందరూ హీరోకి వస్తుంటుంది. అన్నా వాళ్ళు మళ్ళీ చేస్తారు. డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన మళ్ళీ లైఫ్ ఇవ్వలేదు. ఏంటంటే ఒక మూవీకి ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు, మ్యూజిక్ రాంగ్గా ఉండాలి, ஒரு ரைட்டர் రాంగ్గా ఉండాలి, ஒரு హీరోస్ అడ్వైస్ ఉంటుంది, ஒரு ప్రొడ్యూసర్ ఇది అన్నీ ఉండి మిక్స్ చేసిన తర్వాత ఫ్లాప్ పడినప్పుడు ఎందుకు డైరెక్టర్ మళ్ళీ వేసేస్తున్నారు? మొత్తం ఆడియన్స్ ఎలా మొత్తం డైరెక్టర్ మళ్ళీ వేసేస్తారు. హిట్ అంటే
నా హీరో ఆడినరా అది నాకు అర్థం అవ్వలేదు. అది దాని నాకు అర్థం ఉండదు. ఇక్కడ బయట వచ్చి ఆ డైరెక్టర్ నాశనం చేశాడు, నా చిరంజీవి నాశనం చేశాడు, నా హీరో నాశనం చేసి తిడుతున్నాడు సార్. వాడు తొలి చంపేస్తాను చెప్తున్నాడు. వాడు ఫ్లాప్కి తీయలేదు, వాడు కష్టపడుతుంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు. అలా సమ్ సిచ్యువేషన్స్ మ్యూజిక్ బాగుండదు, అన్నీ కలిసి బాగున్నప్పుడు హిట్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ చెప్పరు, డైరెక్టర్ ఎక్స్ట్రాలని చెప్పడు, రీ రికార్డింగ్ చంపేశాడని చెప్పడు, హీరోదా హిట్ అని చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్, హీరో ఫ్లాప్ అంటే మళ్ళీ మూవీ. ఇది తెలుగులోనే అవుతుందా? తెలుగులోనే అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, జైలర్ మూవీ తెలుగులో, అది ఎందుకంటే తెలుగులో ఉన్నాను అదని తెలుసు, హిందీ నాకు తెలియదు, తమిళ ఉన్నాను నాకు తెలుసు. జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ సన్ టీవీలో సార్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు సార్, వద్దు వాడు కావాలి. ఎవడు సూపర్ స్టార్ అవుతున్నాడు నల్ల థింక్ చేయండి. నీకు అర్థమైందా? ఆడు విజయ్కి ఫ్లాప్ ఇచ్చిన అవాయిడ్ చేసి తీసి పడేస్తారు. ఇక్కడ రవితేజ ఖతర్నాక్ ఫ్లాప్ ఇచ్చిన తీసి పడేస్తారు నన్న. ఓకే, ఖతర్నాక్ మూవీలో ఒక కొత్త విషయం చేశాడు, 30 years అబ్బాయి స్కూల్కి వేసాడు, వీటి దగ్గర ఏదో విషయం ఉంది మనం ట్రై చేయాలని ఎవరు రాలేదు. నువ్వు 100 కథ వచ్చి హీరో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద టైమ్ టు స్టే నాకు చెప్తున్నా, ఎందుకంటే నా మూవీ చేసి మాట్లాడుతున్నాను, నా డైరెక్షన్ చేసి మాట్లాడుతున్నాను ధైర్యం. నేను మీరందరినీ పిలిచి మూవీ లేనప్పుడు మాట్లాడలేదు, అందుకే వెయిటింగ్. వాడు ఇంటికి వచ్చాడు, మీకు రజనీకాంత్ మాట చెప్పాడు, వాడి కోసం వెయిటింగ్. ఎవరు? ఆ జైలర్ డైరెక్టర్ కోసం. రజనీకాంత్ 1/2 hour వెయిటింగ్, లేటా వచ్చాడు డైరెక్టర్. మీరు అది విన్నుంటారు సార్, రజనీకాంత్ చెప్పాడు ఫంక్షన్లో, జైలర్ ఫంక్షన్లో లేటా వచ్చాడంటే, ఏంట్రా వాడు రజనీకాంత్కి మర్యాద ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాడు రాలేదని అది జిన్నాలు చూసిన స్లో వస్తున్నాడు వాడు. వచ్చి కథ చెప్పాడు, వచ్చి కథ చెప్పడం ముందు సార్ కథ చెప్పాడు కదా వాడు, చూడండి సార్ మీకు ఏதாவது లవ్ ఫెయిలియర్ కథ ఉందా, రజనీకాంత్ ఆడుతున్నాడా? ఓకే, ఈడేంట్రా వీడు నన్న కథ ఆడుతున్నాడు. సార్ మీకు జరిగిన సంభవం చెప్పండి సార్, ఎందుకంటే నాకు టెన్షన్గా ఉన్నాను, రజనీకాంత్ కథ చెప్పాలంటే ఇమ్మీడియట్ నా వల్ల అవ్వదు, మీరు నన్ను రిలాక్స్ చేయండి తర్వాత చెప్తాను. అన్నీ చెప్పిన తర్వాత కథ చెప్పాడు. అది నచ్చింది. సో సన్ టీవీకి ఇచ్చేసాడు. సార్ వాడు వద్దు సార్ వాడే చేయాలి. జైలర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. ஒரு ఫెయిలియర్ మేక్ సక్సెస్, అది తెలియాలి సార్, அதுதான் మెయిన్. ఇండస్ట్రీ హిట్ వాడి దగ్గర హిట్ ఇచ్చిన వాడు కనుక ఫెయిలియర్ ఇస్తాడు. మీకు అర్థమైందా? ఫ్లాప్ ఇచ్చిన వాడు కంపల్సరీ మైనస్ ఉన్నవాడు ప్లస్ ఇస్తాడు సార్. ఇది తెలిసిన వాడే సూపర్ స్టార్ సార్, ఇది తెలిసిన వాళ్ళే బ్రిలియంట్. అదే వాళ్ళు అందరూ మీరు ఈరోజు రజనీకాంత్ అందరికి ఈక్వల్గా ఉన్నాడు. కారణం అంటే ఆ డిసిషన్ అందరూ ఏం చెప్తున్నారు, అదే రజనీకాంత్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాడంటే ఆ డిసిషన్. వాడు ఫెయిలియర్ ఇచ్చాడు, అప్సెట్లో ఉంటాడు, అన్నా వాడు ఫస్ట్ మూవీ హిట్ ఇచ్చాడు రణం. సో సంథింగ్ ఇదే ఉంటుంది, నాకు కన్ఫర్మ్ ఇస్తాడు నన్ను. జైలర్ ఎలా ఆ నమ్మకి ఇచ్చాడు రజనీకాంత్, ప్రాణం ఇచ్చేసాడు వాడు. నీకు అర్థమైందా? అది ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు నా వెళ్ళి ఎవరి దగ్గర అడగడం కష్టం. అయినా అమరాశి అంటే ఒక సింహన్ ఒక పేరు ఉంది. నా డాన్స్ మాస్టర్ అంటే నా లోపల వస్తాను, అందరూ లేస్తారు. ఎందుకంటే ఏంటంటే నా అలా కష్టపడతా. మూమెంట్ హిట్ మాస్ సాంగ్ అమరాశేఖర్ అంటే అలా వాడు ఎక్స్ట్రా ఏం మాట్లాడరు, జాలేమని ఓన్లీ వర్క్ అలా వస్తాడు, ఇలా వస్తాడు, కూర్చుడు 2 days సాంగ్ చేస్తాడు. 15 days పెద్ద మాస్టర్, 10 days పెద్ద మాస్టర్. నేను ఎంత 10 చేస్తాను 2 days. నంబరు పెద్ద చిరంజీవి గారికే 2-3 days, బండి 2 days. ఏం చేస్తాడు, మాయం చేస్తాడని తెలియదు, వస్తా గబ్బా చేసి వెళ్ళిపోతాడు, సూపర్ హిట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ నాకు ఏం చేస్తారు, చైన్కి లడ్డు వేస్తారు. ఇప్పుడు 10 days పేమెంట్ ఏంటి, 2 days పేమెంట్ ఏంటి. సో ఆ విషయంలో నేను అంత ఇదా ఉన్నాను. సరే నా రణం చేశాను, కష్టపడి చేశాను అన్ని. బాబురావు సార్
ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రొడ్యూసర్ నైస్. ఎలా అంటే సినిమా రెండు వే ఉందండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అలా లేదు, నాకు అదాలు తెలియలేదు. డాన్స్ మాస్టర్ ఉన్న డైరెక్టర్ అనాలి నాకు తెలియదు. రెండు విషయం చెప్తా. ఓరు ప్రొడ్యూసర్ సొంత డబ్బులు చేస్తారు, ఓరు ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేస్తారు. బాబురావు సార్ సొంత డబ్బులు చేశారు. నువ్వు మంచి చెయ్యి, ఎప్పుడు ఓకే చెప్పు రిలీజ్ చేయాలన్నారు. అందువల్ల నేను జాలిగా చేశాను. సెకండ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేశారు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ 3 months వడ్డీ. அதனால నాకు షూటింగ్ చేసినప్పుడే ఎడిటింగ్ అన్నీ చేసి వాళ్ళు ఇది చేసి, సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నన్ను డెత్ నన్ను ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ బికాస్ ఫైనాన్స్ అలా అప్పుడు రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయలేదు, డైరెక్టర్ చూడకుండా చేశారు. ఇప్పుడు అది కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్ ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప వాళ్ళది తప్పు. సో ఇది సార్, ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ఒక స్మాషాన ట్రెండ్ కథ ఉంది. హీరో లేదు నా చెత్తుపోవాలా, హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నిత్యని పిలిచిన ఫంక్షన్ రాలేదు. నిత్యని పిలిచాను, వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను, ఫంక్షన్ వస్తానని చెప్పి ఏవి కట్ చేసి. ఏవి కట్టింగ్ అంటే సాధనమా, వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను. 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్నా. నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విని ఉంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు. ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు. అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే నాకు కలియలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫాదర్ తిడతారండి ఎప్పుడు, మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాను. ఆ ఫాదర్ ఒక ఎమోషనల్ మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మ ఏంటంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతుంది డాడీ. అప్పుడు తెలుసు, అప్పుడు నాకు హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీ దాన్ని. అప్పుడు ఎవరు ఇంపార్టెంట్, నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు కదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా.